సార్ అయితే ఇరాన్ అమెరికా వార్ 2.0లో ప్రస్తుతం విజయం ఎవరిని వరిస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఫస్ట్ దాంట్లో మీరు ఇరాన్ గెలిచింది, అయితే ఇప్పుడు ఎవరిని వరించబోతోంది? ఇటు ఇరానా లేదంటే ట్రంప్ విజయం సాధిస్తారా? ఎస్ అండి, ఇప్పుడు ప్రస్తుతం మనకి ఏంటంటే ఇరాన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వార్ జరుగుతుంది. దీన్ని 2.0 వార్ అంటాం. కానీ మొదటి ఫేజ్ లో జరిగిన ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 8 వరకే జరిగిన ఆల్మోస్ట్ 42 డేస్ వార్ లో అద్భుత విజయమైన అబ్జల్యూట్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాజ్ డిఫీటెడ్ బై ఇరాన్ చేతిలో అమెరికా ఓడిపోయింది. ఇది కాదు అనడం ఎవరికీ కూడదు. దానికి ఒక ఎవిడెన్స్, ఇరాన్ ప్రతిపాదించిన 14 శాంతి ప్రతిపాదనలకే అమెరికా ఓకే అనడమే అమెరికా ఓడిపోయిందని చెప్పవచ్చు. దాన్ని తట్టుకోలేకుండా యుఎస్ ప్రెసిడెంట్ మళ్ళా యుద్ధానికి వస్తున్నాడు, డిసీవ్ చేసి పాకిస్తాన్ మీడియేటింగ్ చేసి కుట్రల పని. ఇప్పుడు ఐఆర్జీసీ దాన్ని గుర్తించి మళ్ళా రెండోసారి యుద్ధానికి వెళ్తుంది. మరి ఈ రెండో యుద్ధం ఎంతకాలం కొనసాగొచ్చు అంటే ఆల్మోస్ట్ 6 నెలల పైగా ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే యుఎస్ మిడ్ టర్మ్ ఎలక్షన్ అయ్యే వరకే ట్రంప్ యుద్ధం చేస్తూనే ఉంటాడు. తర్వాత అక్టోబర్లో నెతన్యాహు ఎలక్షన్ అయ్యేంత వరకు ఆయన యుద్ధం చేస్తాడు. కాబట్టి ఇరాన్ అమెరికాలు దీర్ఘకాలిక యుద్ధానికి పాల్పడింది. కాబట్టి ఇప్పుడు యుద్ధం ఎవరిని విజయం అంటే ఇక్కడ ఎవరు ఉంటారంటే లాస్ట్ మిసైల్ ఎవరి దగ్గర మిగులుతుందో వాళ్ళు విజయం సాధించినట్టు. మరి ఇరాన్ కొత్త న్యూ వార్ స్ట్రాటజీ చూస్తే మాత్రం ఇప్పుడు గల్ఫ్ దేశాలు అమెరికా ఇజ్రాయెల్ వణికిపోతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఐఆర్జీసీ ఇరాన్ ఏంటంటే చాలా అద్భుతమైన వార్ స్ట్రాటజీతో అక్కడ యుద్ధంలో ఉంది. ఈ వార్ స్ట్రాటజీ చూసినట్టయితే 6 రోజులుగా యుఎస్ అటాక్ చేస్తున్న ఇరాన్ ప్రతిస్పందన మనం చూస్తే మోడరేట్ గా ఉంటుందండి, స్లోగా ఉంటది. అంటే తన దగ్గర ఆయుధాలని దాచుకోవడమే దృష్టి పెట్టిందనమాట. అది దీర్ఘకాలిక యుద్ధ వ్యూహం. ఈ ట్రంప్ ఏంటంటే తక్కువ టైంలో ఇరాన్ నాశనం చేసేద్దాం అనుకుంటాడు. ఇరాన్ నాశనం అవ్వదండి. రెండో స్ట్రాటజీది. ఇరాన్ జోగ్రఫీ అంత స్ట్రాంగ్. అంతే ద గ్రేట్ అలెగ్జాండర్ వెళ్ళిపోయినప్పుడు యునైటెడ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఎంత ఇప్పుడు ఈ పర్షియన్ ఎంపైర్ని ఓడించలేక. కాబట్టి తన జోగ్రఫీ ఆధారంగా అది యుద్ధం చేస్తుంది. తర్వాత తన వెపన్స్, తన యొక్క మిలిటరీ మిసైలు, తర్వాత డ్రోన్ని అది జాగ్రత్తగా వాడుతుంది. ఒకేసారి వేసేయడం లేదు. చూడండి, అన్ని దేశాల మీద చాలా జాగ్రత్తగా వాడుతుంది అనమాట. లాస్ట్ మిసైల్ ఎవరి దగ్గర ఉంటే వాడిదే విజయం అనేది ఇరాన్కి తెలుస్తుంది. కాబట్టి 30,000 మిసైల్స్ ని ఈ ఖుర్రం షాహరు, ఖైబర్ షేకెన్, ఫత్తా 1, 2, గదర్ ఇలాంటి మిసైల్స్ ని, డ్రోన్స్, కామికోజు, మొహాజిర్ లాంటి డ్రోన్ ని అది వాడడమే కాదు ఎప్పటికప్పుడు తయారు చేసేస్తుంది అండర్ గ్రౌండ్ మిలిటరీ సిటీస్ లో. ఇది అమెరికా ఛేదించడం అసంభవం కూడా ఈ జాగ్రోస్ ఎల్బర్ట్ మౌంటైన్ లో. ఇంకోటి ఏంటంటే 4వది ఏంటంటే ఈ యొక్క జోగ్రఫీని వెపనైజ్ చేసేసుకుంది. గల్ఫ్ ఆఫ్ హర్ముజు, కాస్పియన్, జాగ్రోస్, ఎల్బర్జు, దస్తకి కౌరు, దస్తకి లాతు ఎడారుల్ని 10 కోట్ల మంది, తర్వాత ఆర్మీ, తరగని ఆర్మీ ఉంది, అది ఒకటి. కాబట్టి ఇది జోగ్రఫీ వెపన్ ఓడించడం, ఇరాన్ ఓడించడం అమెరికాకి అసంభవం. ఎంటైర్ మిలిటరీ పవర్ వచ్చేసిన. కాబట్టి ఇరాన్దే గెలుపు ఉంటుంది ఈ విషయంలో. ఇక తర్వాత విషయం ఏంటంటే యునైటింగ్ ది పీపుల్. ఇప్పుడు కూడా శత్రువుని ఓడించాలి అంటే ఆ దేశంలో ఐకమత్యత అనేది ఎంతో ఇంపార్టెంట్ అనమాట. మనకి పాండవులు కౌరవులు యుద్ధం చూసాం. ఆడ దగ్గర ఉండేది 11 అక్షౌహిణులు, పాండవుల దగ్గర 7. చాలా తక్కువ మంది యుద్ధవీరులు. అక్కడ కర్ణుడు, తర్వాత మనకి భీష్ముడు లాంటి చిరంజీవులు ఉంటారు, ద్రోణుడు. కానీ యుద్ధ వ్యూహం ప్రధానం అనమాట. ఇక్కడ దానికి ఐకమత్యత అత్యంత ప్రధానం. పంచ పాండవుల మధ్య ఎవ్వడు ఏమీ చేయలేకపోయాడు. కానీ అక్కడ కర్ణుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ అపనమ్మకంగా ఉంటారన్నమాట, మిస్ట్రస్ట్. ఇప్పుడు ఇరాన్ చూస్తే ఇరాన్ ఐకమత్యంగా ఉంది. ప్రజలు అందరూ ఒకేసారి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. కానీ అమెరికాలో ప్రతిపక్షాలు, ప్రజలందరూ ట్రంప్కి యుద్ధానికి ఎగ్నెస్ట్ గా ఉన్నారు. కాబట్టి యుద్ధంలో గెలిచేది ఎవరంటే ఐకమత్యంగా ఉండేది. కాబట్టి ఇరానే తప్పనిసరిగా గెలుస్తుంది. ఇది యాజ్ ఎ వార్ ఎక్స్పర్ట్ గా నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ ఫేవరింగ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఫేవరింగ్ టు ద ఇరాన్ అనమాట. అన్బయాస్డ్ గా ఇక్కడ యుద్ధ నీతిని నేను చెప్తున్నానంటే ఇక్కడ ఇరాన్దే విజయం వస్తుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇరాన్ ఏంటంటే యుద్ధ వ్యూహం ఎలా ఉందంటే స్ప్రెడ్ దిస్ వార్ అనమాట. కేవలం ఇరాన్ అమెరికా ఎయిర్ బేస్లు కాదు, ఇది రోజు యుద్ధాన్ని ఎంటైర్ గల్ఫ్ రీజన్ కి, మేనా రీజన్ అంటారన్నమాట. మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా అంటారు మేనా రీజన్ కి. ఇంక్లూడ్ యూరోప్ దగ్గరికి, టర్కీ దగ్గర కూడా తీసుకెళ్లిపోతుంది. ఇటు హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆఫ్రికా కాంటినెంట్. కాబట్టి ఇది విస్తరిస్తూ ఉంటే అమెరికాకి ప్రెజర్ వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే పనిష్ ది సపోర్టర్స్. ఎవరైతే అమెరికాని సపోర్ట్ చేస్తున్నారో గల్ఫ్ కంట్రీలు వాళ్ళని పనిష్ చేయడం అనమాట. ఇది ఇరాన్ తిరుగు లేకుండా ఇంప్లిమెంట్. కాబట్టి వాళ్ళు టెర్రరైజ్ చేస్తుంది అనమాట. తర్వాత తన ప్రాక్సీస్ ఉంటారు.
ఈ హౌతీస్ H4 అని హౌతీసు, హిజ్బుల్లా, హౌతీసు, హమాసు, ఈ నలుగురు వాళ్ళు అక్కడ రంగంలో దిగితే ఎంటైర్ టెర్రరిస్ట్ కమ్యూనిటీ వాళ్ళ రంగంలో దిగితే ఆ ప్రాంతంలో అమెరికా ఆ ప్రాంతాన్ని నుంచి కూడా ఖాళీ చేయాలి. అది ఇరాన్ నుంచి కాదండి. కాబట్టి ఇరాన్ గెలవడం అనేది అసంభవం అనేది మనకి తెలుస్తుంది. తర్వాత ఈ విధంగా ఈ జోగ్రఫీకి ఫేవర్ గా ఉండే ఆయుధాలు, డ్రోన్లు, మిసైల్ మీదే అది దృష్టి పెడుతుంది. ట్రంప్ ఏమంటున్నాడు, అక్కడ నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, మొత్తం నాశనం చేసి ఇంకా దగ్గరలో ఉంది, ఇరాన్ ఓడించేస్తారని అమెరికా చెప్తుంది. కానీ ఇరాన్ కావాల్సింది నేవీ, ఎయిర్ ఫోర్స్ కాదు. దానికి చాలా జోగ్రఫీకి ఉపయోగపడే కేవలం మిసైల్స్, డ్రోన్లు మాత్రమే దాని ఆయుధాలు అనేది అమెరికా అధ్యక్షుడు మర్చిపోతున్నాడు. కాబట్టి వాటిని ఎదిరించలేకపోతున్నాడు. అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు హర్ముజ్ స్ట్రైట్ ను వెపన్ చేయడం కాదు, బాబ్ ఎల్ మనాబ్ సుయేజ్ కెనాల్ కూడా వాళ్ళు వెపనైజ్ చేస్తే ఎంటైర్ గ్లోబల్ ఎకానమీ స్టాప్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు ఎంటైర్ గ్లోబ్ ఇప్పుడు ట్రంప్ మీద ప్రెజర్ పెడుతుంది. తర్వాత ఈ స్ట్రాటజీని తట్టుకోవడం అమెరికా అధ్యక్షుడికి అసంభవం, ఇది చాలా ఎక్కువ. తర్వాత ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్ లో ట్రంప్ గెలవడం అనేది కూడా అసంభవంలా కనిపిస్తుంది. కాబట్టి డెమోక్రాట్స్ లో ఆయన మీద ఇంపీచ్మెంట్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అమెరికన్స్ కి డైరెక్ట్ గా ఇరాన్ అడ్రస్ చేస్తుంది వెస్టర్న్ కంట్రీస్, మీరు గెలవరు, మాతో శాంతి ఒప్పందం అని. అమెరికా అధ్యక్షుడు శాంతి ఒప్పందం లేదు. ఇరాన్ ఏమంటుందంటే శాంతి అంటూనే యుద్ధానికి ప్రిపేర్ అయిపోతుంది. తర్వాత డూ ఆర్ డై మోడ్ లో ఇరాన్ యుద్ధం చేస్తుంది. నేను చావా బతుకనే మోడ్ లో ఇరాన్ యుద్ధం చేస్తుంది. అమెరికా ఏంటంటే అంత డిటర్మినేషన్ లేదు. కాబట్టి యుద్ధంలో ఎవరు గెలుస్తారంటే డూ ఆర్ డై మోడ్ లో చేసిన వాడే గెలుస్తాడు. కాబట్టి ఇరాన్ యుద్ధ వ్యూహం ముందు, ఇరాన్ ఆయుధాల ముందు అమెరికా యుద్ధ వ్యూహం అక్కడ నిలిచేలేకలేదు. కాబట్టి ఈ 2.0 యుద్ధంలో కూడా ట్రంప్ ఓటమి, ఇరాన్ విజయం, మహా విజయం దక్కబోతుంది. కాకపోతే ఈసారి యుద్ధం దీర్ఘకాలికంగా అట్లీస్ట్ 6 months అక్కడ కొనసాగుతుందండి.